కులమేదైనా మతమేదైనా వివాహం ఉద్దేశం ఒక్కటే. కలకాలం ఆ జంట సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వంశాన్ని అభివృద్ధి చేయాలని అందరూ దీవిస్తారు. వధూవరుల వైవాహిక బంధం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో పెళ్లిని ఓ తంతులా భావిస్తున్నారు కొందరు. వేద మంత్రాల హోరులో పెద్దల సమక్షంలో జరిగే శుభకార్యాలు కూడా మూన్నాళ్ళ ముచ్చటవుతున్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి ఓ యువతికి ఎలా శాపమైందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. అన్ని ప్రేమలు పెళ్లిపీటలు ఎక్కవు. పిల్లల ప్రేమల్ని పెద్దలు ఒప్పుకునే సందర్భాలు చాలా తక్కువ. మరి ఈ కథలో ఏమైంది? ఎవరి లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈమె రమాదేవి. అందం ఈమె సొంతం. అణకువ ఈమె ఆస్తి. గుణవంతురాలు, సహనశీలి, సకల గుణాలు ఉన్న చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఇంత మంచి అమ్మాయికి కూడా ఓ లోపముంది. అది ఆమెకు శాపమైంది. అదే పేదరికం. తండ్రి హేమరాజు రోజు కూలి, తల్లి గంగమ్మ కూడా పనిచేస్తేనే కుటుంబానికి రోజు గడుస్తుంది. ఎన్ని కష్టాలున్నా రమాదేవి ఆ ఇంటికి మహారాణి. ఇలాంటి అమ్మాయిని చూస్తే ఏ యువకుడు హృదయమైనా లయ తప్పకుండా ఉంటుందా? రమాదేవిని ఇష్టపడిన ఎంతో మందిలో ఈ సత్యనారాయణ కూడా ఒకడు. ఖమ్మం జిల్లా మణుగూరులో డిగ్రీ చదువుతున్నాడు. ఇతని సొంతూరు రాజీవ్పేట. రోజు కాలేజీకి బాపనకుంట మీదుగా వెళ్లేవాడు. ఆదారులోనే నివసిస్తున్న రమాదేవిని ఓ రోజు చూశాడు. అంతే, అతనికి తెలియకుండానే సైకిల్ కు బ్రేకులు పడ్డాయి. ఎవరి అమ్మాయి, ఇంతకు ముందెన్నడూ చూడలేదే అనుకున్నాడు. రోజూ ఆధార్లోనే వెళుతున్నా ఒక్కసారి ఆమెను చూడలేకపోయానే అని తనను తానే తిట్టుకున్నాడు. అతను చూపులు చేరకముందే ఆమె ఇంట్లోకి వెళ్లిపోవడంతో మళ్లీ కాలేజీ గుర్తొచ్చి బయలుదేరాడు. అలా వెళుతున్నాడే కాని ఆలోచనలన్నీ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాయి. తిరిగి ఇంటికొచ్చేటప్పుడు ఆమె కనిపిస్తుందేమోనని చూశాడు. కనిపించలేదు. ఆమె ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారిందే. మామూలుగా కాలేజీకి టైం అవుతున్నా నిద్రలేవని సత్యనారాయణ ఆ రోజు ముందే లేచాడు. టిప్ టాప్ గా తయారై కాలేజీకి బయలుదేరాడు. బాపనకుంటకు చేరాడు. రమాదేవి బయటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు. కాసేపటికి ఇంట్లోంచి బయటకొచ్చిన రమాదేవిని చూసి ఫుల్ ఖుషి అయిపోయాడు. రమాదేవి మాత్రం అతన్ని కన్నెత్తైనా చూడలేదు. ఒక్కసారిలా చూస్తుంది కదా అనుకున్న సత్యనారాయణకు నిరాశ ఎదురైంది. అయినా ఏమూలో చిన్న ఆశ. ఎలాగైనా సరే నేను ఆమె దృష్టిలో పడాలి. ఎంత కష్టమైనా ఆమె ప్రేమను పొందాలి.
పెళ్లి చేసుకున్న సొంతం చేసుకోవాలి అనే భావన అతని మనసులో గట్టిగా బలపడింది. నచ్చిన అమ్మాయిని చూశానన్న ఆనందంలో సత్యనారాయణ కాలేజీ బంక్ కొట్టి స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అతను ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్, నువ్వేం టెన్షన్ పడకు, నీ ప్రేమను గెలిపించేందుకు ఎంత కష్టమైనా భరిస్తాం, నీకు తోడుగా మేమంతా ఉంటాం అంటూ ఎంకరేజ్ చేశారు. సత్యం మరింత పొంగిపోయాడు. తర్వాత రోజు నుంచి ఆమె చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. ఆమె బజార్లో వెళుతుంటే ఫాలో అయ్యేవాడు. మొదట్లో ఆమె పట్టించుకోకపోయినా రాను రాను ఓ కాలేజీ కురాడు తన కోసం గంటల తరబడి ఎదురు చూడడం, వెనకాలే తిరుగుతూ ఉండడం ఆమెను కూడా ఆకర్షించింది. ఓ రోజు ఆమె వైపు నుంచి చిరునవ్వు రూపంలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆమె తనను ప్రేమిస్తుందో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలనుకున్న సత్యనారాయణ రోజు ఉండే చోట నిలబడకుండా మరో చోటు నుంచి ఆమెను గమనించాడు. మామూలుగా పని మీద బయటకొచ్చే రమాదేవి సత్యనారాయణ అక్కడ కనిపించకపోవడంతో కాస్త కంగారు పడింది. సత్యం ఎలాగైతే ఆమె రాక కోసం ఎదురు చూసేవాడో అదే విధంగా ఇప్పుడు ఆమె సత్యం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇది గమనించిన అతడు తన ప్రయోగం ఫలించిందని, ఆమె ప్రేమను గెలుచుకున్నట్లేనని అనుకున్నాడు. సైకిల్ పై ఆమెకు ఎదురుగా వచ్చి చిరునవ్వు నవ్వాడు. ఆమె కూడా నవ్వడంతో ఇద్దరి ఆనందానికి హద్దుల్లేవు. తమ ప్రేమ సక్సెస్ అయినందుకు ఫ్రెండ్స్ కు మళ్లీ పార్టీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఊళ్ళో ఎవరికంటా పడకుండా ఇద్దరు కలుసుకునేవాళ్లు. ఏదో ఓ చోట ఊసులు చెప్పుకోవడం, ఎక్కడో ఓ చోట కలుసుకోవడం జరిగేది. ఓ రోజు నిన్ను పెళ్లి చేసుకుని నీతో కలకాలం బతకాలనుంది అని చెప్పాడు. ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతలోనే ఓ మెలిక పెట్టాడు. ప్రేమ పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పాడు. ఆమె ఒక్కసారిగా కుంగిపోయింది. నీకోసం నా ప్రాణాలనైనా వదులుకుంటాను గాని నీ చెయ్యి మాత్రం వదలను అన్నాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇంట్లోనే ఉంటూ అమ్మా నాన్నల్ని ఎంత ఎదిరించినా వాళ్లదే పైచేయి అవుతుంది. అందుకే ఇద్దరం కలిసి ఎటైనా వెళ్లిపోదాం, అప్పుడు వాళ్లే దిగొస్తారు, ఏమంటావు అన్నాడు. ఆమె ఆలోచనలో పడింది. కొత్తగూడెంలో మా బంధువుల ఇల్లుంది, మనం అక్కడికి వెళితే వాళ్ళు తప్పక రానిస్తారు, మనం అక్కడే ఉంటాం, అప్పుడు పెద్దవాళ్లే మన దగ్గరకు వచ్చి ఇద్దరికి పెళ్లి చేస్తారు అన్నాడు. నిజమేననుకున్న రమాదేవి పూర్తి నమ్మకంతో అతని వెంట వెళ్లేందుకు సిద్ధపడింది. అలా బయలుదేరిన రమాదేవి ప్రయాణం సాఫీగా సాగిందా? తెలుసుకున్నారు. అలా పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ప్రేమలో పడేసరికి తల్లిదండ్రులే శత్రువులైపోయారు. 20 ఏళ్ల పెంచిన ప్రేమ 20 రోజుల్లో పనికిరానిదైపోయిందా? సత్యం రమాదేవుల ఒంటరి ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. సత్యం రమాదేవి తమ వాళ్లను వదిలేసి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. విషయం తెలిసి రమాదేవి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
సత్యనారాయణ ఇంట్లో ఆగ్రహావేశాలు ఆకాశానంటాయి. కోటికి గతిలేంది మా కొడుకును వల్ల వేసుకుంది అంటూ కారాలు మిరియాలు నూరారు. ఎలాగైనా కొడుకి నచ్చజెప్పి అతని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నారు. తండ్రి లక్ష్మయ్య కొడుకి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయిని వదిలేసి ఇంటికి రా, నీకు సరిపడే ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాను, నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకు అన్నాడు. సత్యనారాయణ అందుకు ఒప్పుకోలేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించిన లక్ష్మయ్య చివరకు ప్లాన్ వేశాడు. తన పెద్ద కొడుకు శ్రీధర్ను కొత్తగూడెం పంపాడు. తమ్ముడు కలిసిన అన్నయ్య, ఒరే నువ్వు ఇల్లొదిలినప్పటి నుంచి అమ్మలా లేదు, నిన్ను కళ్ళతో చూస్తే తప్ప మంచినీళ్లు కూడా ముట్టనంది, బాగా నీరసించిపోయింది, నువ్వు వచ్చావా సరే సరే, లేదంటే అమ్మ శవాన్ని చూడాల్సి వస్తుంది అనడంతో సత్యం మనసు కరిగిపోయింది. వెంటనే తిరిగొస్తానని రమాదేవితో చెప్పి అన్నయ్యతో రాజీవ్పేటకు బయలుదేరాడు. ఇంటికి రాగానే ముగ్గురు కలిసి నానా మాటలు చెప్పి మార్చాలని చూశారు. సత్యనారాయణ పట్టిన పట్టు వదల్లేదు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటారని తెగేసి చెప్పాడు. అతను పట్టుబడితే ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. అందుకే ఇక లాభం లేదనుకుని ఆమెతో పెళ్లికి నిశ్చయించారు. మణుగూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయిష్టంగానే పెళ్లి జరిపించారు. కోడలిగా అత్తారింట్లోకి అడుగుపెట్టిన తొలి రోజే అత్తమామల ప్రతాపమేంటో తెలిసింది రమాదేవికి. పూటకు గతిలేని కుటుంబాలు మీవి. నీ తల్లిదండ్రులు గాని నీ బంధువులు ఎవరైనా సరే నీకోసం మా ఇంటి ఛాయలకొస్తే వాళ్లతో పాటు నువ్వు బయటికెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. శక్తికి మించిన పనులు ఆమె నెత్తిన వేసి నానా చిత్రహింసలు పెట్టేవాడు. ప్రతి పనిలోనూ వాళ్ల నుంచి చీత్కారాలు, శాపనార్థాలు. నువ్వే గనక మా వాడి జీవితంలోకి రాకుండా ఉండుంటే బోలెడంత కట్నంతో పాటు వాడికి సరితూగే అమ్మాయి ఇచ్చేది, మా పాలిట శనిలా దాపురించావు అంటూ అడుగడుగున ఆమెను దెప్పి పొడిచేవాళ్లు. అత్తమామలు ఎన్ని తంటాలు పెట్టినా మౌనంగా భరించేది. అనుక్షణం నరకం చూపిస్తున్నా భర్త ప్రేమ ఉంటే చాలు అనుకునేది. కాస్త ఓపిక పట్టుంటే నీకు సరిగ్గా సరిపడే అమ్మాయిని చూసేవాళ్లం. కనీసం 10 లక్షలైన కట్నం వచ్చేది, నీ జీవితం సుఖంగా సాగేది. కూలీనాలి చేసుకు బతికే కుటుంబంలో పుట్టిన ఈ దరిద్రపు కొట్టుదాన్ని చేసుకున్నావు. నీతో పాటు మా పరువు పోగొట్టావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, దాన్ని వదిలించుకుందాం, మళ్లీ పెళ్లి చేసుకుందు గాని అంటూ వీరు చిక్కినప్పుడల్లా అమ్మా నాన్నలు చెప్పే మాటలు సత్యాన్ని మార్చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న రమాదేవిపై క్రమంగా అయిష్టత పెరగసాగింది. తల్లిదండ్రులకు వత్తాసు పలకడం మొదలైంది. అతని ప్రవర్తన మారిపోయింది.
భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఆ అభాగ్యురాలి పరిస్థితి మరింత దిగజారింది. రమాదేవి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామమేంటి? డబ్బు లేకపోవచ్చు గాని మంచి మనసుంది. మెట్టినింట్లో రాచి రంపాన పెడుతున్న కష్టాల్ని భరిస్తూ వచ్చిందే తప్ప ఏనాడు ఎదురు తిరిగింది లేదు. కనీసం తన తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేదు. అలాంటి నిస్సహాయురాలిపై తమ ప్రతాపం చూపారా రాక్షస అత్తమామలు. వాళ్ళు చేసిన దుర్మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాగైనా రమాదేవిని వదిలించుకోవాలనుకున్న లక్ష్మయ్య దంపతులు ఆమె తల్లిదండ్రులను తమ ఇంటికి పిలిపించుకోవాలనుకున్నారు. పేదవాడు కాబట్టి అంతో ఇంతో డబ్బు ఆశ చూపితే కూతుర్ని తమతో తీసుకుపోతారులే అనుకున్నారు. ఆ రకంగా ఆమెను వదిలించుకుని కొడుక్కి మరో పెళ్లి చేయవచ్చని ప్లాన్ వేశారు. పరువు మర్యాదలతో బతికే రమాదేవి తల్లిదండ్రులు డబ్బుకు లొంగలేదు. తింటానికి లేకపోయినంత మాత్రాన కూతురు జీవితం నాశనం చేసేవాళ్లం కాదు మేము. మా అమ్మాయికి చావైనా బతకైనా మీ ఇంట్లోనే అంటూ వెళ్లిపోయారు. తమ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో రమాదేవిని శారీరకంగా చిత్రహింసలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. మెట్టినింట్లో ఒంటరిదైన ఆమెకు అన్ని వైపుల నుంచి ప్రత్యక్ష నరకం మొదలైంది. ఎంతలా వేధిస్తున్నా రమాదేవి భరిస్తూ వచ్చింది. లాభం లేదనుకున్న అత్త పుట్టింటికి ఎప్పుడు పోతామని అడిగింది. ఆ దేవుడే వచ్చి తన ప్రాణాలు తీసుకెళ్తున్నా భర్తను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిందామె. ఎంత చేసినా ఆమె లొంగట్లేదనుకున్న రాక్షసగణం రమాదేవిని చంపేసి పీడా వదిలించుకోవాలనుకున్నారు. ఆ రోజు రాత్రి 11 గంటలైంది. ప్లాన్ ప్రకారం లక్ష్మయ్య అయ్యప్ప పాటల సీడీ పెట్టాడు. ఇల్లంతా స్వామి నామస్మరణతో మారుమోగుతోంది. చుట్టుపక్కల వాళ్లకు ఆ ఇల్లు దేవాలయంలా అనిపించింది. కానీ లోపల జరిగింది వేరు. మామ లక్ష్మయ్య, అత్త పరమేశ్వరి రమాదేవి బెడ్రూమ్ కు వచ్చారు. అప్పటి వరకు బండెడు చాకరీ చేసిన ఆమె అలసిపోయి నిద్రలోకి జారుకుంది. దుర్మార్గులిద్దరూ ఆ భాగ్యురాలపై మృగాల్లా విరుచుకుపడ్డారు. అమాయకురాలు పెట్టిన కేకలు స్వామి కీర్తనల్లో కలిసిపోయాయి. చేసిన ఘోరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు కుటుంబ సభ్యులు. పోస్టుమార్టంలో నిజం తేలడంతో మణుగూరు పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.
రమాదేవి లాంటి ఎంతో మంది బాధిత యువతలు అత్తారిళ్లలో నరకం చూస్తున్నారు. భర్త అండదండలు దూరమై తమ కష్టాల్ని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. అమ్మాయిలు ఆలోచించండి. ప్రేమ దోమ అంటూ వెంటపడే సత్యం లాంటి వాళ్ళు పెళ్లి తర్వాత ప్లేటు తిప్పేస్తున్నారు. మోజు తీరగానే రంగులు మార్చేస్తున్నారు. అలాంటి ఊసర వేళ్ళని ముందుగానే గుర్తించండి. నయవంచకులకు తగిన బుద్ధి చెప్పండి. పేరెంట్స్, మీరు కూడా కూతురికి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయిందని భావించకుండా అత్తారింట్లో ఆమె ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకోమని సూచిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.